మహారాష్ట్రలో ముస్లిం ఆ, తీవ్రవాద భావజాలికులైనటువంటి మాఫియా శక్తులకు అండగా నిలబడుతుంది అది. ఎవరు దావుద్ ఇబ్రహీంలా, చోటా రాజన ఇట్లాంటి దరిద్రులతో వాళ్ళు చివరికి వాళ్ళ అండదండలతో అడుగడుగున రెచ్చిపోయినటువంటి ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడున్న హిందువుల్ని వేధించుకు తిన్నారు, హింసించుకు తిన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళ రక్షకుడిగా మారినటువంటి వాడే కదా బాలాసాహెబ్ థాకరే. అలా మారినప్పుడు రాజకీయంలో తను స్వయంగా పాల్గొంటే హిందూ ధర్మ పరిరక్షణ అన్నటువంటి విధానానికి తూట్లు పడతాయి. ఎందుకంటే రాజకీయాల్లో చేరినప్పుడు మనం రాజకీయాలను నడుపుతున్నప్పుడు చట్ట ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అది చెయ్యలేము మనము అంటే ఒకటి కొట్టాల, అది రాజ్యాంగం ప్రకారం కుదరదు, చట్ట ప్రకారం కుదరదు. అదే విడిగా అయితే కనుక కుదురుతుంది, అయితే మనల్ని జైల్లో పెడతారు. కానీ ముందు అక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాడని నాలుగు కొట్టకపోతే భయపడట్లేదు అక్కడ. ఇది అతని ఉద్దేశం. అందుకని ప్రభుత్వంలో ప్రభుత్వం శివసేనది నడుస్తుంది, బట్ థాకరే కుటుంబం అందులో ఉండదు. ఆ ప్రభుత్వం ఉండగానే హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించి ఎవరినన్నా తన్నే వ్యవహారాలు చేసేవాడు అతను. అలాంటి సందర్భంలో భావ సారూప్యత ఉందని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది బాలాసాహెబ్ థాకరే. దేశవ్యాప్తంగా మీరు హిందుత్వ కోసం పాటుపడుతున్నారు, మహారాష్ట్రలో కూడా మీ ఉనికి ఉండాలి, మీరు బాగా ముందుకు రండి అని చెప్పేసి వద్దన్న కొద్దీ మొదట్లో సీట్లు 30% ఇచ్చాడు. ఒక 30 సీట్స్